హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణం ప్లంబింగ్ వర్క్. ఇది డైవర్టర్ షవర్ మాత్రం బంగ్లా పైన కిందకున్న స్పాట్. అది షవర్ మాత్రం బంగ్లాకి ఇస్తేనే మధ్యలో కరెక్ట్ నెత్తి మిన్నే పడతాయి. గోడకు పెడితే పోతే కొన్ని చోట్ల దర్వాజా ఉంటే పోతే దర్వాజా అంటుంది. హ్యాండ్ వాష్ గోడకుంట కొత్త గోడ పడతాయని నేను ఎప్పుడూ పైననే పెడతాను. స్లాబ్ ఉంటే మాత్రం ఎక్కువ శాతం. ఇది ఇంకొక బాత్రూమ్, నెక్స్ట్ బాత్రూమ్. గ్రీజర్ పాయింట్లో పోతా స్లాబ్ పైన పెడతాను నేను ఎక్కడైనా సరే. స్లాబ్ లేకపోతేనే పైన పెడతా. షార్ట్ సర్క్యూట్ మాత్రం ఎక్కువ శాతం అవుతుంది ఇప్పుడు, అందుకనే నేను పైనకి ఇస్తాను గ్రీజర్ మాత్రం. బాత్రూంలో మాత్రం బాత్రూమ్ స్లాబ్ ఉంటే మాత్రం బాత్రూమ్ స్లాబ్ పైన ఇస్తా నేను మాత్రం. ఇది హ్యాండ్ వాష్, హెల్త్ ఫాషిడ్ హ్యాండ్ వాష్. అది వాష్ బేషన్కు. ఇది సిట్అవుట్లా. ఇది కూలర్ పాయింట్. ఇది ఒక కూలర్ పాయింట్. పైన పైపులు ఎక్కువైనది. అది వాటర్ ప్యూరిఫై, ఒకటి బోరు, ఒకటి ట్యాంకీ. లాంగ్ బెండ్ వేసి అటొకటి ఇటొకటి 45 అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. వాటర్ పోతే ఫ్రీగా వస్తుంది. ఎక్కువ శాతం లాంగ్ బెండ్ వేయాలి కూల్ వాటర్కు, ఫ్రెషర్ వస్తాయి. బోర్ది ఎట్లకున్నా ఫ్రెషరే ఉంటాయి. లేదా ట్యాంకీ బోర్ ఉంటుంది. పక్కన దర్వాజా ఉన్నది కదా, వాడుకుంటారు. కిచెన్ పక్కకి ఇచ్చిన లాంగ్ బెండ్ వేసిన, లేకపోతే 45 వేసి లాంగ్ బెండ్ లెక్క సైజ్ చేసుకొని మనం వేసుకోవాలి. మనకు ఫ్రీగా వస్తాయి. అది కూలర్ పాయింట్. పైనకి దొడ్డున్న 1.25 ఇంచు, పైన కిచెన్కు సపరేటు. అది కింది దానికి టీ ఉన్నదేమో బోర్ పైప్. ఇంకొక పైప్ ఇదేమో 1.25 ఇంచు ఉన్నదేమో కిచెన్కు. ఇదేమో పైన కిచెన్, కింద కిచెన్కు బోర్ పైప్. ఇది కింద కిచెన్కు సపరేట్ పైప్. అది బోరు. ఇది ఓవర్ఫ్లో. వాటర్ ట్యాంక్ నిన్నే మన దాంట్లో పోయాలన్నట్టు. ఆబ్జెక్షన్ వేరే బయటకి ఇస్తే ఆబ్జెక్షన్ ఇస్తారని మన దాంట్లోనే పెట్టడం జరిగింది.